కొన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పాలంటే టైం పడుతుంది. మంత్రాల గురించి వింటాం కానీ అర్థం చేసుకోవడం కష్టం, లేదా మంత్రాల గురించి అర్థమయ్యేలా చెప్పడం కష్టం. ఉపద్రష్ట పార్థసారథి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మంత్రశాస్త్రం, మంత్రాలు రెండు రకాలు, దీర్ఘ మంత్రాలు, బీజ మంత్రాలు. మనకు తెలిసిన వాటిలో ఎక్కువ కాలం ఓంకారం వంటి హ్రస్వ బీజాలు, ఈ మంత్రాలు ఓం, హూం, శ్రీం వంటి మూల శబ్దాలను కలిగి ఉంటాయి. ఈ విధమైన మూల శబ్దాల నుంచే సంస్కృత భాష రూపుదిద్దుకుంది. దీర్ఘ మంత్రాలు వేద పాఠాల వలె గాన రూపంలో ఉంటాయి. వీటిలో గాయత్రి మంత్రం ముఖ్యమైనది. గాయత్రి మంత్రం 3 పాదాలు కలదై 24 అక్షరాలతో 24 ఛందస్సులై 24 తత్వాలకు సంకేతంగా భాషిస్తోంది. గాయత్రి మంత్రంలోని 3 పాదాలు బుగ్, యుజుర్, రుగ్, యజుర్ సామవేదాల నుండి గ్రహించబడి ఓంకారంలోని అకార, ఉకార, మకారాలకు ప్రతిరూపమై భావిస్తున్నాయి. గాయత్రి మంత్ర ద్రష్ట అయిన విశ్వామిత్రుడు మంత్రానుష్ఠాన ప్రభావం వల్ల జితేంద్రియుడు అవడమే కాక రాజర్షత్వాన్ని వదిలి బ్రహ్మర్షత్వాన్ని పొందాడు. అంతేగాక ప్రతి సృష్టి చేయగల సామర్థ్యాన్ని పొందాడు. అందుకే చాలామంది సంధ్యావందనాది సమయంలో గాయత్రి మంత్రం జపిస్తుంటారు. గాయత్రి మంత్రాన్ని ఎవరు క్రమం తప్పకుండా జపిస్తారో వారు కోటి జన్మల్లో చేసిన పాపాల నుంచి విముక్తులవుతారన్నది వాస్తవం. హ్రస్వ బీజ మంత్రం మరింత విస్తారమైన అర్థాన్ని కలిగి ఉంటాయి. దీర్ఘ మంత్రాలు వాటి అర్థాల పట్ల మనకు గల అవగాహన మీద ఆధారపడి ఉంటాయి. అదే సందర్భంలో అందుకే చాలా ఈ మంత్ర సృష్టి ఎలా జరిగింది అన్న ప్రశ్నకు మనకు కలగవచ్చు. అందుకు సమాధానం త్రికాల వేదులైన ఋషులు జగత్ కళ్యాణం కోసం అందించిన సత్యోపదేశాలే మంత్రాలు. అదేవిధంగా మంత్రసిద్ధి ఎన్ని రోజులు కలుగుతుందన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది. ఏకాగ్రతతో మంత్రాన్ని సాధన చేస్తే త్వరితంగా ఆయా మంత్రసిద్ధిని పొందొచ్చు. మంత్రానికి బీజాక్షరాలు ప్రాణప్రదాలు, వాటి ఉచ్చారణతో సంకల్పాలు సిద్ధిస్తాయి. అయితే మంత్రానుష్ఠానంలో అశ్రద్ధ లోపాలు చేయకూడదు, ఫలితంగా చెడు ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ప్రతి మంత్రాన్ని ఒక ఋషి, ఛందస్సు, దేవత, బీజం, శక్తి, కీలకం, అంగన్యాస, కరన్యాసాలనే సప్తాంగాలతో క్రమం తప్పకుండా ధ్యానించాలని చెప్పబడుతుంది. ఋషి మంత్ర ప్రవర్తకుడు ఋషిని శిరస్సులో లయింపజేసి ధ్యానించాలి. ఏ మంత్రం ఎవరి చేత ఆవిష్కరింపబడిందో, ఎవరి చేత సిద్ధి పొందిందో అతనినే ఆ మంత్రానికి కర్తగా ఋషిగా భావించాలి. ఛందస్సు శరీరాన్ని కప్పిన వస్త్రంలా ఆత్మను కప్పుతున్న దానికి ఛందస్సు అని పేరు. ఈ ఛందస్సులు మంత్రాలను రక్షించగలవు. దేవతలు తమను తాము కాపాడుకునేందుకు గాయత్రి వంటి మంత్రాలను ఆచ్ఛాదనలుగా చేసుకున్నారు. దేవత ప్రతి మంత్రానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ప్రతి మంత్ర ప్రవర్తకుడు మంత్రానికి తగిన అధిష్టాన దేవతను హృదయ కమలంలో నిలుపుకుని ధ్యానించాలి. బీజం మంత్రానికి ప్రత్యేక శక్తిని కలుగజేసే మంత్రసారమే బీజం అని పేరు. ఈ బీజాన్ని గుహ్యంలో నిలిపి ధ్యానించాలి. శక్తి మనం మంత్రశక్తిని వహించినప్పుడే అందుకు తగిన మంత్రశక్తి కలుగుతుంది. మంత్ర ప్రవర్తకుడు మంత్రశక్తిని పాదాల్లో నిలిపి ధ్యానించాలి. కీలకం మంత్రశక్తిని మనలో నిలిపి ఉంచేందుకు సాయపడే బిరడా వంటిది కీలకం. మంత్ర ప్రవర్తకుడు కీలకాన్ని నాభియందు నిలిపి ధ్యానం చేయాలి. అప్పుడు సాధకుడు ఉపన్యాసమూర్తిని దర్శించి సర్వసిద్ధులను పొందుతాడు. అంగన్యాస క్రియలు ఆచరించకుండా చేసిన మంత్రాలు నిష్ప్రయోజనం అవుతాయి. శరీర శుద్ధి కోసం న్యాసాలు తప్పనిసరి చేయాలి. సాధకులు న్యాసాలు చేసుకుని మంత్రజపాన్ని చేయాలి. న్యాసములు ఆచరించకుండా సాధకునికి మంత్రాధికారం లేదు. వినియోగం చతుర్విధ పురుషార్థాలకై లేక ఏదో ఒక సంకల్ప సిద్ధికై మంత్రాన్ని ఉపయోగించడమే వినియోగం అని అంటారు. ప్రతి మంత్రానికి మంత్రాధిష్టాన దేవతను వర్ణించే ధ్యాన శ్లోకం ఉంటుంది. మంత్రానికి సంబంధించిన దేవతా స్వరూపాన్ని సాధకుడు మనసులో నిలుపుకుని ఆ మంత్రజపం చేయాలి. శుచి, మనోనిగ్రహం, మంత్రార్థ చింతనం, విచారరహితాలు మంత్రోపాసనకు చాలా ముఖ్యం. పండుగ సమయాల్లో, గ్రహణ సమయాల్లో, అమావాస్యలలో మంత్రోచ్చారణ అధికంగా చేయాలి. మంత్రాలు కర్మార్థమై జరించాయి. ఒకే మంత్రాన్ని కొంతకాలం పాటు సక్రమ రీతిలో జపించడం వల్ల ఆ మంత్రానికి సంబంధించిన దైవరూపం మనోనేత్రానికి స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రశక్తి వలన ఎన్నో అద్భుతాలను సాధించవచ్చు. ఉదాహరణకి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎన్ని హింసలకు గురి చేసినప్పటికీ నారాయణ అనే మంత్రజపం ఆ బాలుని ఏమీ చేయలేకపోయాయి. భక్త హనుమ రామనామ జపంతో ఉత్తేజితుడై సముద్రాన్ని దాటి లంకం చేరాడు. గాయత్రి మంత్ర జపం వల్ల విశ్వామిత్రుడు రాజర్షత్వాన్ని వదిలి బ్రహ్మర్షత్వాన్ని పొందాడు. మహాత్ములు కొన్ని ప్రాథమిక మంత్రాలను సూచించారు. అవి ఓం. సమస్త మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది. ఇది సాక్షాత్తు బ్రహ్మస్వరూపం. సమస్త వేదాల సారమైన ఓంకారం మంత్రాలన్నింటిలోకి ఉత్కృష్టమైంది. అకార, ఉకార, మకారాలనే 3 శబ్దాల సమన్వయం ఓంకారం. ఈ 3 భాగాలు జాగృత, స్వప్న, గాఢ, సుషిస్థి స్థితులకు సత్వ, రజో, తమో గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. బ్రహ్మాండం యొక్క సృష్టి, స్థితి, లయ అనే విభిన్న పాత్రలను పోషించే ఏకేశ్వరుని త్రిరూపాలైన బ్రహ్మ, విష్ణు, శివమూర్తులు వీటికి అధినేతలు. వేదం ఓంకార రూపం. ఋగ్వేదం నుండి ఆకారం, యజుర్వేదం నుండి ఉకారం, సామవేదం నుండి మకారం పుట్టి వాటి నుండి ఓంకార రూపం ఉద్భవించింది. ఓంకారానికి మూలం నాదం. ఆ నాదం భగవద్రూపం. శ్రీం అమ్మవారికి చెందిన మంత్రం ఐశ్వర్యాన్ని, సకల అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. హూం సృష్టిలోని వ్యతిరేక శక్తులకు నాశనం చేసే దైవిక క్రోధం యొక్క శబ్దం హూం. ఓంకారం ఆత్మను అనంత ఆత్మలో కలిపే శబ్దమైతే హూంకారం అనంత పరమాత్మ ఏకాత్మలో ప్రకటితం అవుతుంది. ఇది దివ్య తేజోబీజం, శాంతిని కలిగిస్తుంది. ఐం జ్ఞానబీజం, ఏకాగ్రత శక్తులను ప్రసాదిస్తుంది. మాతృబీజం, అగ్నిబీజాలకు ఆద్యం.
సోహం శ్వాస యొక్క స్వాభావిక బీజం, సో ఉచ్ఛ్వాసం, హం విశ్వాసం, స్వహం నుండి హల్మ శబ్దాలు వేరు చేస్తే ఓంకార్, సో శక్తి హం శివుడు. గాయత్రి మంత్రం గాయత్రి ఓంకారం నుండి జనించింది. మన వేదాలలో, ఉపనిషత్తుల్లో, బ్రహ్మసూత్రాలలో, పురాణాల్లో గాయత్రి దేవత సగుణ నిర్గుణ స్వరూప స్వభావములు సవిస్తరంగా వివరించబడ్డాయి. గాయత్రీదేవిని గాయత్రి మంత్రాలతో ధ్యానించే వారికి ముక్తి లభిస్తుంది. ఎవరు గాయత్రిని జపిస్తారో వారు కోటి జన్మల్లో చేసిన పాపాల నుండి విముక్తులవుతారు. అన్ని మంత్రాలకు శక్తివంతమైన ఏకాక్షర మంత్రం ఓం. దీన్నే ప్రణవం అని కూడా అంటారు. మంత్రోచ్చారణ జీవునికి పరమాత్మ అనుగ్రహాన్ని సులభతరం చేసే ఒక సాధన. ఉదాహరణకి బిడ్డ తన తల్లిని అమ్మ అని పిలవగానే ఆ తల్లి ఎన్ని పనులతో సతమతమవుతున్నప్పటికీ ఆప్యాయంగా పరిగెత్తుకొచ్చి ఆ బిడ్డను గుండెకి హత్తుకుంటుంది కదా. అలాగే సకల దేవతామూర్తులు మంత్రోచ్చారణతో మన్నం చేయగానే మన పట్ల ప్రసన్నులవుతారు. మహాశక్తివంతమైన మంత్రాలు మన ఋషులు అమోఘ తపశ్శక్తితో భగవదావేశంలో పలికిన వాక్యాలే మంత్రాలు. ఐం శ్రీం హ్రీం క్లీం అనేది ఏకాక్షర బీజ మంత్రాలను ఆయా దేవతల పేర్లతో కలిపి జపించినప్పుడు శక్తివంతమైన మహామంత్రాలు అవుతాయి. ఇష్టదేవతలను ప్రసన్నం చేసుకోవడమే మంత్ర లక్ష్యం. సమస్త మంత్రాల సారంగా ఓంకారం చెప్పబడింది. సాధారణంగా మంత్రాలు 3 విధాలు. తామస మంత్రం తామస భావంతో ఉచ్చారణ చేసేవి. రాజస మంత్రం యుద్ధంలో గెలుపు కోసం చేసేవి. సాత్విక మంత్రం ఆధ్యాత్మిక సాధనకై చేసేవి. ఛందోబద్ధంగా ఉన్న మంత్రాలు రుక్కులు అని, గద్యాత్మకంగా ఉన్న మంత్రాలను యజస్సులు అంటారు. ఓంకారం ఆ సర్వేశ్వరు నుంచి ఒక జ్యోతిగా ప్రారంభమై దాని నుంచి ఒక నాదం ధ్వనిస్తుంది. ఋగ్వేదం ఆకారం, యజుర్వేదం నుండి ఓకారం, సామవేదం నుండి మకారం కలిపి ఓంకారం ఏర్పడింది.